హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. చాలా ఈవెంట్స్ చేశారు కదా. బేసికల్గా ఆ అబ్బాయిల డ్రెస్సింగ్ ఏముంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయినని చెప్పట్లేదు, షర్ట్ ఆర్ శర్వాణి ఈ రెండు ఆప్షన్స్ చెప్తే ఫంక్షన్స్లో పెద్ద ఆప్షన్స్. బట్ అమ్మాయిలు డ్రెస్సింగ్ కానీ వాళ్ళు ఎంజాయ్ చేసే మూమెంట్ కానీ ఈవెంట్స్ ఓన్లీ. ఎప్పుడు బయటికి రావడం కూడా పెళ్లికో ఈవెంట్కో తప్పకుండా వస్తారు. అయితే వచ్చిన అమ్మాయిల్ని ఆ రోజే బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, అమ్మాయిలను చూడాలంటే పెళ్లికి వెళ్ళాలి లేకపోతే లైక్ గుడికి వెళ్ళాలనే కాన్సెప్ట్లో ఎవరు వచ్చినప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లైక్ పెళ్లికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇలా టూ మెనీ పాయింట్స్ ఉంటాయి. బట్ ఈ ఈవెంట్స్ చేస్తున్న టైంలో అమ్మాయిలని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్క సిచ్యువేషన్ చాలా హార్డ్గా హిట్ అయి ఉండొచ్చు. అయిందా? ఆబ్వియస్లీ ఏంటది? బేసిక్గా ఆర్కెస్ట్రాస్ చేసే టైంలో ఒక కస్టమర్ ఒక పాయింట్ అంటే నార్మల్గా అందరూ ఫేస్ చేసిన సిచ్యువేషన్ నాకు తెలిసి ఉన్న ప్రతి ఈవెంట్ మేనేజరు ఒక స్టేజ్లో ఒక జోన్లో దీన్ని 100% ఫీల్ అయి ఉంటాడు. ఆర్కెస్ట్రాకి నార్మల్గా డాన్సర్స్ వస్తారు, అమ్మాయిలు యాంకర్స్ కావచ్చు డాన్సర్స్ కావచ్చు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. సో ఒక పర్టికులర్ కస్టమర్ నాకు ఫోన్ చేసి, యశ్వంత్ ఎక్కడున్నాడు? సార్ బయట ఉన్నాను. ఏం లేదమ్మా, మా అల్లుడిది పెళ్ళి, మరి ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారా? సార్ ఉన్నారు సార్. ఎంతమంది ఉన్నారు? సార్ ఎంతమంది కావాలంటే అంతమంది. సరే అమ్మా, మనకి ఎవరు పడితే వాళ్ళు వద్దులే కానీ ఒక 2-3 లక్షలు ఖర్చు అయినా పర్లేదు, మంచి కమిట్మెంట్ వచ్చేవాళ్ళు ఎవరు ఉంటే చూడు. సరే ఏంటి అన్న? ఎవరన్నా మనకు కమిట్మెంట్ ఉంటారు కదమ్మా, ఇంక ఆర్కెస్ట్రా వాళ్ళంతా అదేగా, ఇంకేదో సెట్ చేయి, పిల్లలు ఏదో ముచ్చట పెడతాను అంటే. ఇప్పుడు ఒక ఆర్కెస్ట్రాకి వచ్చే అమ్మాయి బ్యాడ్ అని నువ్వే ముద్ర వేసేస్తున్నావు. అది యాంకర్ కావచ్చు, సింగర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు. అదేంటి అంటే ఒక అమ్మాయి వచ్చి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని డాన్స్లు వేసినంత మాత్రాన ఆ అమ్మాయి తప్పు. సో ఆ అమ్మాయి ఏదో చీపు, ఆ అమ్మాయి క్యారెక్టర్ చీప్ అని నువ్వు ఎట్లా డిస్క్రైబ్ చేస్తావు? సరే ఇట్స్ నాట్ రైట్ సార్, మీరు అట్లా మాట్లాడడం నిజంగా తప్పు. ఎవరో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో అలా చేసి ఉండొచ్చేమో. అది ఆ అమ్మాయి ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టో ఇంకో దాన్ని బట్టో అది తన పర్సనల్ లైఫ్. మీరు ఎట్లా నన్ను క్వశ్చన్ చేస్తారంటే, ఏముందమ్మా చాలామంది ఉన్నారు, నువ్వు కాకపోతే ఎంతమంది లేరు. సార్ నేను ఉండొచ్చు కానీ నేను ఆ ఫీల్డ్ కాదు సార్. ఆ రోజు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఈవెంట్ ఇండస్ట్రీలో ఆర్కెస్ట్రాకి వచ్చే ప్రతి అమ్మాయిని ఇంత చీప్ మైండ్ సెట్తో చూస్తారా? అంటే మేబీ ఒక పర్సన్ బయటికి చెప్పుండొచ్చు, అంటే అసలు ఆ థాట్ ప్రాసెస్ ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఎవడో ఒకడు ఎక్కడో ఉంటారు, మిస్టేక్, అది పర్సనల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి అక్కడ ఉన్న కస్టమర్కి బాండింగ్ ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ హ్యాపెండ్ అయి ఉండొచ్చు. వాడు 100 మందికి అదేనండి బేసిక్గా హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే, నువ్వు 99 టైమ్స్ హెల్ప్ చెయ్యి, ఆ ఒక్కసారి ఒక కార్నర్లో ఒక ఫేవర్ చేయలేకపోతే వాడు నేను లైఫ్ లాంగ్ పోక్ చేస్తూనే ఉంటాడు. అది ట్రూ, హ్యూమన్ సైకాలజీ. అండ్ బేసిక్గా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ 99 గురించి ఏ ఒక్క టైంలో మనకు అవసరమైనా మనకు ఆ రోజు తిండి వచ్చిద్దన్న కూడా పట్టించుకోడు, కానీ ఈ 1% తిండి ఆ రోజు లేకపోయినా పర్లేదు, ఆ ఇష్యూ గురించి చూడడం కోసం టీవీ ఛానల్స్ టీఆర్పీస్ పెంచుకోవడానికి ఆ 1% ఒక్క ఛాన్స్ ఉన్న న్యూసే ఫుడ్ పెడుతున్నాయి. వీడికి ఫుడ్ లేకపోయినా వాడి రోజు గడుస్తుంది బికాస్ ఆఫ్ దట్. ఇస్ ఇట్ ట్రూ? అంటే నిజమేనా? ఒక్కడు 100% ఇప్పుడున్న జనరేషన్లో 73% రేషియో పీపుల్ హ్యూమన్ బీయింగ్ సైకాలజీ ఎలా ఉంది అని అంటే, ఒకడిని తొక్కి ఒకడిని కించపరిచో వాడిని అవమానపరిచో లేదంటే వాడిని దేనికి పనికిరాని వాడిని చేసి హైలైట్ చేస్తే మనం సర్వైవ్ అవుతాం రా అనుకుంటే వాడి ఫ్యామిలీని కిల్ చేయడానికైనా రెడీ. ఆ సొసైటీలో మనం ఉన్నాం. అది ట్రూ. ఇందులో మనం ఫేక్ వరల్డ్లోనే ఎక్కువ ఉంటున్నాం. ఐదర్ ఏఐ, ఇన్స్టాగ్రామ్, కొన్ని వాళ్ళ ఫేసెస్ నవ్వి ఉంటే నిజంగా అది ఫేకే కదండి. నిజంగా వాడు బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అడిగి అనవసరం. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఫేక్ వరల్డ్ లో బతికేస్తున్నావు. అవును, ఇప్పుడు నువ్వు తీసుకున్న ఒక డీపీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు వాట్సాప్ లో పెట్టుంటే ఆ డీపీకి నీకు సంబంధం ఉండదు. బట్ సొసైటీ అంతా అబ్బాయి ఏం వాడబ్బు అది. ఇప్పుడు అంతెందుకండి, వాట్సాప్ లో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి టెక్స్ట్ చేస్తాడు. టెక్స్ట్ చేసినప్పుడు వాడు గ్లామరస్ గా మొత్తం ఫేస్ అంతా దగ్గర జూమ్ చేసి ఒక పిక్ పెట్టుకుంటాడు డీపీలో. అబ్బాయి వీడు బాగున్నాడు రా, అసలు ఆ అమ్మాయికి నీళ్ళు లేకపోయినా వాడు ఎవడు అనేది ఫస్ట్ పాయింట్అవుట్ చేయదు. వాడు బాగున్నాడు, క్యాజువల్ చిట్ చాట్, అంటే అందరి గురించి అనట్లేదు, కొంతమంది క్యాజువల్ చిట్ చాట్ స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే వాడిని కలిసే రోజుకి వాడి ఫేస్ కి వాడికి ఆ డీపీకి అసలు సంబంధం ఉండదు. ఈ అమ్మాయి అడుగుంటుందా? అడుగుండదు. సో ఇలాంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు 100 మంది అలాంటి వాళ్ళని చూసినప్పుడు 101 వాడు నిజమైన వాడైనా సరే ఆటోమేటిక్ డౌట్ పడతాం. ఇంకా వేరే ఆప్షన్ ఏముంది మనకు?
అది ట్రూ. అంటే ఈ కొన్ని టాపిక్స్ అయితే నెవర్ ఎండింగ్‌లా అనిపిస్తాయి. సో, యశ్వంత్ గారు కేవలం ఈవెంట్ మేనేజ్‌మెంట్ అనే ఒక కాన్సెప్ట్ మాత్రమే కాకుండా సొసైటీతో టూ మెనీ రిలేషన్స్ లేకపోతే అబ్జర్వేషన్ అనేది మీకు నీడున్నా లేకపోయినా మీ చుట్టూ జరుగుతున్న అవును. సిట్యుయేషన్స్ ఎలా అవును. ఉన్నాయి. అండ్ మీకు మంచి మీరు చేసే ఈవెంట్స్ అన్నీ కూడా నార్మల్ ఈవెంట్స్ కాదు. చిన్న మార్క్ అనేది లేకుండా అప్ టు లెవెల్ మీరు చేసిన టాప్ ఈవెంట్ ఏంటి? అంటే ఏ రేంజ్ వరకు మీరు ఈవెంట్ చేశారనేది ఇప్పుడు ఒకసారి మనం హైయెస్ట్ వెడ్డింగ్ మనం హ్మ్. చేసిందంటే రవిశంకర్ గారి వాళ్ళ డాటర్. హ్మ్. రవి ఓకే. పిల్లై గారి వాళ్ళ డాటర్‌ది వెడ్డింగ్. హైయెస్ట్ వెడ్డింగ్ మనం చేసింది 6.5 crore అండి. 6.5 crore. 6.5 crore. ఓకే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఐ హావ్ డన్. అంటే కొలాబరేషన్‌లో 120 CR, 150 CR వెడ్డింగ్స్ కూడా చేశాము. చేశారు. ఓకే. అంటే వేరే అంటే వాళ్ళు ఫర్దర్ కాంట్రాక్ట్ కొలాబరేషన్. డైరెక్ట్ కాంటాక్ట్ అయిన వెడ్డింగ్ 6.5 crore. 120 CR కూడా చేశారు. ఉన్నాయండి వెడ్డింగ్స్. ఓహ్! అంతెందుకు ఇప్పుడు 10, 20 చాపర్‌లు సెటప్ పెట్టేసేసి ఒక పెద్ద ఒక 10-12 ఎకర్స్‌లో ల్యాండ్ తీసుకొని హ్మ్. ఆ ల్యాండ్‌లో బిగ్గెస్ట్ సెట్స్ ఏసి చేసిన ఈవెంట్స్ ఉన్నాయి. అంటే ఓకే. విత్ కొలాబరేషన్. నాట్ హ్మ్. ఓన్లీ ఇన్వాల్వింగ్ మై సెల్ఫ్, మై హ్మ్. కంపెనీ. ఇండివిడ్యువల్ పెద్ద పెద్ద కంపెనీస్‌తో టై అప్ అయ్యి చేసిన ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే. నైస్ యశ్వంత్ గారు. నైస్ మీటింగ్ యూ. యాహ్! సో, చాలా విషయాలు వి ఆర్ డిస్కసింగ్ అండ్ ఇంకా ఇది నాకు తెలిసి మేబీ మనం వన్ మోర్ టైమ్ వి విల్ మీట్ అప్. యాహ్! ఫర్ ఇంకా ష్యూర్. కొన్ని ఫర్ ష్యూర్. ఇన్ఫర్మేషన్ అండ్ మీరు చెప్పిన ఒక్క పర్టిక్యులర్ ఏమంటారు? ఒక వెడ్డింగ్ కపుల్ రోబో యాహ్! కాన్సెప్ట్ చెప్పారు కదా! అవునండి. దానికోసం మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. 100%. అస్సలు మిస్ అవ్వం. డన్. అండ్ థాంక్స్ ఫర్ కమింగ్ BLMకి ఇక్కడ ఈరోజు మీరు థాంక్ వచ్చినందుకు. యూ. థాంక్ యూ. సో, చూసారు కదా BLMలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మీకు టచింగ్‌గా మీకు తెలియచేయాలి అని మేము చాలా ట్రై చేస్తూ ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. మీరు చూస్తున్నారు కదా! సో, ఇకపై కూడా చూస్తూనే ఉంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BLM. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.